బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ముద్దు, రాజారెడ్డి రాజ్యాంగం వద్దు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాక్షస పాలన కొనసాగిస్తోందని, రాక్షస పాలనకు త్వరలోని అంతం పలకాలని పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోరెంట్ల మండలంలోని కమ్మవారిపల్లి పంచాయతీలోని ఎర్రయ్యగారిపల్లి, మేరేడిపల్లి, చొండూరు వడ్లపల్లి, సిరింగం వాండ్లపల్లి, ఎముకలగుట్లపల్లి తదితర గ్రామాలలోని ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అలాగే చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి పనులు తప్ప వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమం జరగలేదని తెలిపారు. పరిశ్రమలు రావాలన్నా, అభివృద్ధి సంక్షేమం రావాలన్నా మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరు కూడా టీడీపీ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు రావడం జరిగిందన్నారు. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎంతో మేలు చేయడానికి రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వమే త్వరలో జరగనున్న ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా సాధికారత జరగాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, బీసీలకు రక్షణ చట్టం కావాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఒక్కసారి ఆలోచించి భవిష్యత్తును కాపాడాలని కోరారు. 2019 ఎన్నికల్లో కోడికత్తి డ్రామాను చూశామని, 2024లో రాళ్ల డ్రామా ఆడుతున్నారని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఒక్క రూపాయి లోన్ ఇచ్చాడా? మరి మనం ఏం చేద్దాం? ఈ జగన్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టి మనం అఖండ మెజార్టీతో మన సవితమ్మ గారిని గెలిపించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే సమయం చాలా లేదు. మన పుట్టపర్తి నుంచి గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్సమాంజలిలో ఉన్నారు. నాన్నగారు ఉన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారితో రెడ్డి గారు ఏ విధంగా అయితే పనిచేశారో వాళ్ళ ముందు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఆయన పనిచేసేటువంటి సందర్భం. సో అదేవిధంగా పట్టుదలతో ఏమి కూడా పనిచేస్తారని నాకు బాగా నమ్మకం ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమెతో పాటు మేము కలిసి తిరిగాం. వాళ్ళ ఇంటి దగ్గరికి చాలాసార్లు ఆమె యొక్క ప్రవర్తన మేము ఎప్పుడు అంటుండే వాళ్ళం, రామచంద్రరెడ్డికి వారసులు లేదు కానీ వారసురాలు నువ్వేనమ్మా అని. ఖచ్చితంగా రామచంద్రరెడ్డి గారి వారసాలు ఆమె అయింది ఈ రోజుకు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి జనసేన, బీజేపీ పార్టీలు అన్నీ కూడా బలపరిచి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మా ముందుకు వచ్చినటువంటి సవితమ్మ గారికి సైకిల్ గుర్తుకు ఓటేసి, అలాగే ఎంపీ అభ్యర్థి ఇంతకుముందు మనకు ఎమ్మెల్యే గారు ఉండేవారు పార్థసారథి గారు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు రెండింటికి కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరినీ ప్రార్థిస్తున్నా. అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గ్రామానికి, ఎందుకంటే ఈ ఊరు నాకు సొంతూరు ఉన్నట్లు, కాబట్టి ఈ గ్రామంలో ఈ పంచాయతీలో ఏం జరిగినా కూడా నేను ముందుండి ఆ పనులను కూడా నెరవేర్చగలనని చెప్పి ఆమె తరఫున నేను హామీ ఇస్తున్నా. దయచేసి అందరూ సైకిల్ గుర్తుపెట్టండి. మా పంచాయతీ స్వాగతం, సుస్వాగతం. మనం చూసుకున్నట్లయితే ఈ 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు మనకు చేసిన ఏదీ లేదు. మన ఊరికి కానీ, మన మండలానికి కానీ, మన రాష్ట్రానికి కానీ ఎటువంటివి ఏమీ చేయలేదు. మనం చూసుకున్నట్లయితే లాక్డౌన్ నుంచి అంతకు ముందు నుంచి కూడా పెనగొండలో నిత్య అన్నదానం చేస్తూ నిత్య అన్నపూర్ణేశ్వరిగా పెనగొండలో పేరొందిన శ్రీమతి సవితమ్మ గారు మన పెనగొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం నిజంగా మన అదృష్టం. అలాగే ఎంపీ అభ్యర్థిగా పార్థసారథి గారు కూడా ఉండడం మన అదృష్టం. లోకల్ ఈ వృత్తులు లోకలు, నాన్ లోకల్ వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు, కానీ వీళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉంటారు. కాబట్టి మనమందరం తెలుగుదేశం కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులు బాగా కష్టపడి మన పంచాయతీకి అత్యధిక మెజారిటీ మన సవితమ్మ గారిని గెలిపించుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పేరు నా నమస్కారాలు తెలియజేస్తున్నా. మేము అసలు ప్రచారానికి వచ్చినట్లు లేరు, ఇక్కడికి గెలిచి విజయోత్సవానికి చాలా సంతోషంగా ఉంది. మరి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అంత ఆనందంగా ఉంది, నమ్ముతారో లేదో.
ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలుగా ఒక్కసారి ఓటేసినందుకు మన ప్రాంతం ఏమైపోయిందో మీరు అందరూ ఆలోచించుకోవాలి. అమ్మా తల్లి, ఈ 5 సంవత్సరాల్లో ఏమైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకులు ఈ ఊరికి ఏమైనా చేశారా? ఏమైనా చేశారా? ఈ రోడ్లు ఎవరేశారు? ఈ వాటర్ ట్యాంక్ ఎవరు కట్టారు? కమ్యూనిటీ భవన్ ఎవరు కట్టారు? గుడి ఎవరు కట్టారు? మినరల్ ప్లాంట్ ఎవరు పెట్టారు? వీధి లైట్లు ఎవరు వేశారు? మరి ఏం చేసి వాటర్ పైప్ లైన్ ఎవరు చేశారు? ఏమ్మా ఎవరు చేశారు తల్లి? మరి అన్ని చేసింది మన వాళ్ళు. ఏం చేశారమ్మా? చేశారు తల్లి, చేశారు. ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ ఇసుక ఉంది, ఎక్కడ లిక్కర్ అమ్ముదామా, ఎక్కడ భూ కబ్జా చేద్దామా, ఎక్కడ ప్రజల దగ్గర నుంచి దోచుకుందామా అనే పని చేశారు వాళ్ళు. ఈ 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే మన ప్రజల దగ్గర నుంచి దాచుకోవడం చేశారు. బెదిరించారు, కేసులు పెట్టారు. ఏమి వాలంటరీ వ్యవస్థ ద్వారా కూడా బెదిరించాలని చూశారు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రజలు ఎవ్వరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. బెదరం ఆదరం చెదరం మేము సిద్ధంగా చెప్పారు. నేను చెప్పేది ఒకటే, నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను ఒకసారి భయపడ్డాను. ఏంటబ్బా మరి ఏం సార్ నాకు టికెట్ ఇస్తారో లేదో అనుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు సర్వే చేసి సవితమ్మకి కొడుకు భర్తే కాదు, ఒక పెద్ద తెలుగుదేశం కుటుంబం చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు. కాబట్టి అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఓటు అడిగే హక్కు కూడా తెలుగుదేశం పార్టీకే ఉందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ గ్రామం లేకపోయినా బాబు ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అంటే కియాకు పోతున్నాను మేడం అంటున్నారు. అమ్మ ఎక్కడికి పోతున్నావు అమ్మ అంటే గాంధీ పోతున్నాను మేడం అంటున్నారు. అంటే ఏంటి? అది చంద్రబాబు నాయుడు గారి విజనరీ. అంటే ఒక పక్క పన్ను, ఒక పక్క నాసన్న, ఒక పక్క కియా అనుబంధ సంస్థలు, గొల్లపల్లి రిజర్వాయర్, ఇలాంటి పరిశ్రమలు రావాలంటే మళ్ళీ బాబు ముఖ్యమంత్రి కావాలి. బాబు ముఖ్యమంత్రి అవుతానే త్రాగునీరు, సాగునీరు, ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు చాలా అవసరం. కోరంట్ల మండలానికంటే మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ప్రతి చెరువుకి నీళ్లు ఇస్తాం, ప్రతి ఇంటికి కుళాయి ఇస్తామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు పరిశ్రమలు వస్తే మన పిల్లలంతా ఉద్యోగాలు పోతారు. ఈ రోజు వాలంటరీకి వాళ్ళు ఇస్తుండేది 5,000. కానీ మన కియాకు పోతుంటే ఒక బస్సు వచ్చి బస్సులో టీ-షర్టు, ప్యాంటు, షూ వేసుకొని ప్రత్యేకంగా ఇంటి ఊరికి అక్కడికే బస్సు వచ్చి దిగిపోతుంటే తల్లిదండ్రుల ఆనందం ఏంటో తెలుసుకోండి. వాళ్ళకు 15,000 నుంచి 50,000 దాకా జీతాలు వస్తున్నాయి. అది చంద్రబాబు నాయుడు గారు విజనరీ. అంటే మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, ఒక్కసారి మోసపోయాం, మళ్ళీ మోసపోతే ఏం జరుగుతుంది? అదే ఫ్యాన్కి ఉరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆంధ్రప్రదేశ్ అంతా. కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, పరిశ్రమలు రావాలన్నా, మహిళా సాధికారత ఉండాలన్నా, మహిళా రక్షత ఉండాలన్నా, రైతన్నులు బాగుండాలన్నా, యువతకు ఉద్యోగాలు కావాలన్నా, రైతన్నులు బాగుండాలన్నా మళ్ళీ మనకు చెల్లెల ముఖ్యమంత్రి కావాలి. అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. అంతేకాదు ఈ వైసీపీ వాళ్ళకి లోకల్ లీడర్లు లేనట్లున్నారు. మాది 10 ఏళ్ళైంది పార్టీ పుట్టి అంటున్నారు. పుట్టి 10 ఏళ్ళైంది, బిడ్డ మాత్రం 10 ఏళ్ళుగా ఎదగల. ఎక్కడ? ఒకసారి ఏమో శంకరనారాయణ గారిని తీసుకొచ్చి, ఇంకొక ఆయన ఎంపీని తీసుకొచ్చి, ఒక ఆయన కర్నూలు నుంచి ఎంపీని తీసుకొచ్చి, ఇంకొక ఆయన శంకరనారాయణ అక్కడ నేను తీసుకొచ్చి, పోనీలే కొత్త కదా పార్టీ, ఇప్పుడే పుట్టింది కదా అనుకున్నాం. 5 ఏళ్ళు ప్రభుత్వం వచ్చింది. పోనీ వాళ్ళనే కంటిన్యూ చేస్తారా అంటే వాళ్ళకు వద్దు, బాయ్ బాయ్ అని లోకల్ లీడర్లు ప్రజలు చెప్తే మళ్ళీ కొత్తగా లాంచ్ చేశారు. ఎవరిని చెప్పండి? వచ్చాడు అంత అందరికి తీసుకో
ముందుకు రండి. ఈ జెండా పట్టుకున్నారు, ముందు పోండి ప్లీజ్. బాబు స్లోగా బాబు స్లోగా పోండి. జెండా పైకెత్తు, జెండా పైకెత్తు. సౌతమ్మ గారికి ముందర లెఫ్ట్ పోండి, లెఫ్ట్. లెఫ్ట్ పోండి, లెఫ్ట్ లెఫ్ట్ ముందర లెఫ్ట్ పోండి, లెఫ్ట్ పోండి. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర లెఫ్ట్ పోండి. వాలంటరీ వ్యవస్థకు వ్యతిరేకత కాదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దండి. ప్రజల్ని స్వచ్ఛందంగా ఎన్నికల్లో ఓటేసుకునే అవకాశాన్ని ప్రజలందరికీ ఓటు హక్కు ఉంది. కాబట్టి ఈ రోజు ముఖ్యంగా మన అంబేద్కర్ గారి జయంతి. ఈ రోజు మన అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కు అమలుపరిచారు. మన ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా ఈ సభాముఖంగా మేము కోరుకుంటున్నాం. మాకు అంబేద్కర్ రాజ్యాంగం కావాలి, కానీ రాజారెడ్డి రాజ్యాంగం మాకు వద్దు బాబు. ప్రజలందరూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కోరుకుంటున్నారే తప్ప రాజారెడ్డి రాజ్యాన్ని బాయ్ బాయ్ జగన్ అని చెప్తున్నారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఎవరిని చెప్పండి? ఎక్కడి నుంచి? ఫస్ట్ బెంగళూరు, మళ్ళీ కళ్యాణదుర్గం, మళ్ళీ పెనుగొండ, మళ్ళీ ఎక్కడికి వెళ్తాం చెప్పండి? బెంగళూరు. అందువే కదా ఈజీగా ఉంటుందని వచ్చింది అమ్మాయి. ఇంకొక వచ్చింది బళ్ళారి నుంచి. బళ్ళారి నుంచి వచ్చింది ఇంకొక ఎవరో తెలుసా? ఎవరు? శాంతమ్మంట. మరి పార్లమెంట్ అంతా ఎదిగినా కూడా వైసీపీ నాయకుల్లో ఎంపీ అభ్యర్థులు లేరనేది వాళ్ళే నిరూపించుకున్నారు. వైసీపీ నాయకులే మాకు అభ్యర్థులు లేక బయట నుంచి తెచ్చుకున్నాం అనేది వాళ్ళే నిరూపించుకున్నారు. కాబట్టి నేను తెలియజేసేది ఒక్కటే, ఇందులో మీకు శాంతం ఎవరన్నా తెలుసా? తెలుసా? మరి మన ఎంపీ అభ్యర్థి పార్సాద్ గారు తెలుసా? మరి ఉషశ్రీ గారు తెలుసా? సవితమ్మ తెలుసా? అది పక్క లోకల్ బంధువులాగా వస్తారు. ఏదో ఇంట్లో ఆ రోజు ఓలిగలో యాట్లో కోడో నాటుకోడో చేసుకుంటారు, తింటారు, పోతారు. ఏదో సర్దే బద్దే ఉంటే కట్టుకొని పోతారు, అంతేనా? ఇంట్లో వాళ్ళు ఇంట్లోనే. మేమిద్దరం స్థానికులమే. ఎంపీ పార్థసారథి గారిని కలవాలన్నా పెనుగొండలో కలవచ్చు, సవితమ్మను కలవాలన్నా పెనుగొండలో కలవచ్చు. నాకు ఏ గేట్లు లేవు. డైరెక్ట్ గా ప్రజలైనా నాయకులైనా ఏదైనా సమస్య వస్తే మా దగ్గరికి, ఇద్దరి దగ్గరికి డైరెక్ట్ గా కలవచ్చు, మామా కోడళ్ళ దగ్గర. కాబట్టి మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించవలసిందిగా కోరుకుంటున్నాం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి కోడికత్తన్నాడు, మళ్ళా ఏమన్నాడు? బాబాయ్ గొడ్డలపాటు ధారావారి చరిత్ర అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? ఈ రోజు రాళ్లతో
వేశారంట ఆయన రాళ్ళతో. కొత్త డ్రామా ఆడుతున్నారు. అది జనాలకి తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు, మంత్రి ఉషశ్రీ గారు, మాది డొక్కు సైకిలా, మా సైకిల్ చరిత్ర గురించి నీకు తెలియదమ్మా. నీ ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయి సెంట్రల్ జైలు పిలుస్తా ఉన్నాయి తల్లి. అమ్మా, జైలు పిలుస్తా ఉన్నాయి. సమయం దగ్గరకు వచ్చింది, ఓపికగా ఉండు. మాది ఏ స్పీడ్ లో పోతుందో నీకు దగ్గరలోనే తెలుస్తుంది. మేము 175 స్పీడ్ లో ఉన్నామమ్మా తల్లి. మమ్మల్ని తట్టుకోవడం నీ చేత కాదు. ఇంకో విషయం కూడా చెప్తున్నా, అందరూ కుర్చీ కోసం పోరాటం చేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారికి స్పెషల్ స్టేటస్, తండ్రి శవం పెట్టుకొని సంతకాలు పెట్టించుకున్నారు. ఏమని? ముఖ్యమంత్రి చేయండి నన్ను అని. ఏమి చెల్లిని తోలేశారు, బాబాయ్ని పంపించేశారు. ఇంకో చెల్లేమో కోర్టు చుట్టూ తిరుగుతోంది. కోడికట్ట శ్రీనివాస్ ఏమో జైల్లో ఇబ్బంది పడుతూ మొన్నే బెయిల్కి వచ్చాడు. కానీ అందరూ అలా లేరు తల్లి. మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల జనాభా వాళ్ళ భవిష్యత్ బాగుండాలని గొప్ప సంకల్పంతో తెలుగుదేశంతో పాటు బీజేపీతో పాటు కలిసి వచ్చిన ముఖ్యమంత్రి పదవి కాదు, ఇప్పుడు రాజకీయాలు కాదు, మన రాష్ట్రం కాపాడుకోవాలనుకున్న మన జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అదే విధంగా జనసేన సైనికులు కూడా మనతో పాటు అదే విధంగా నడుస్తున్నారు. అంతేకాదు ఈ భారతదేశాన్ని ఒక ప్రపంచ స్థాయిలో భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చిన మన నరేంద్ర మోడీ గారు కూడా మనకి ఈ రోజు ఒక శ్రీకృష్ణుల వలె మన రాష్ట్రాన్ని కూడా నడుపుతున్నారంటే బీజేపీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకు రాజధాని కావాలన్నా, పోలవరం కావాలన్నా, మనకి ఏమన్నా ఉపాధి కావాలన్నా, మనకు సాగునీరు, తాగునీరు, మహిళా సాధికారత కావాలన్నా మనకు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అంతేకాదు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది చంద్రబాబు నాయుడు గారు కానీ వారి కుటుంబానికి కానీ వాళ్ళు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదు. అవసరమా? ఎవరికి కావాలి? 5 కోట్ల ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. మన కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ రోజు వాలంటరీ వ్యవస్థను పెట్టుకొని అడ్డం పెట్టుకొని బెదిరిస్తున్నారు కొంతమంది. మేము వాలంటీర్లకు తెలియజేసేది ఒకటే, మీరు ఎంత బెదిరించినా, ఎంత భయపెట్టినా, ఎన్ని వేల డబ్బులు ఇచ్చినా తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మేము తెలియజేసేది ఒకటే, 5,000 రూపాయలు ఓటుకి ఇవ్వాలని ఉషమ్మ గారు ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఎందుకంటే ఇసుక దుడ్లు ఎక్కువగా ఉన్నాయి, మందు దుడ్లు ఎక్కువగా ఉన్నాయి, కబ్జా చేసిన దుడ్లు ఎక్కువగా ఉన్నాయి, మామూలు చేసిన దుడ్లు చాలా ఉన్నాయి. కళ్యాణ్ అడగండి, చెట్లుకి పుట్లను అడిగినా కూడా చెప్తారు. అందుకు మేడం గారు నేను 5,000 ఇస్తే పెనుగొండ ప్రజలు ఓటేస్తారులే అనుకుంటున్నారు. అమ్మా, ఇది పోరాట గడ్డ. పరిటాల రవి గారు మీ 5,000 మా డబ్బులేని మాకు తెలుసు తల్లి, మేము తీసుకుంటాం. మా సైకిల్ గుర్తుకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు కొంతమంది ఉన్నారు ఊర్లో, ఏదో 5 మంది 10 మంది ఉన్నారు. 5 మంది 10 మందికి కూడా తెలియజేసేది ఒకటే, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. మీరు ఇచ్చే 5,000 రోజుకు 2.5 రూపాయమ్మా. 5 ఏళ్లకు లెక్కేసుకుంటే ₹2.60 పడుతుంది. మన జీవితాలు అమ్ముకుంటే మన పిల్లల భవిష్యత్తును మనమే అమ్ముకున్నట్లు అయిపోతామన్న విషయాన్ని మీరు గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటేసి ఏయించి గెలిపించవలసింది కూడా కోరుకుంటున్నాను. అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు వదిలారు. దాంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ ఇంటి దగ్గరికే ఇవ్వబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సూపర్ 6 పథకాల గురించి మీకు తెలుసా? నా సూపర్ 6 పథకాలు ఎవరిని చెప్పండి? ఎక్కడి నుంచి? ఫస్ట్ బెంగళూరు, మళ్ళీ కళ్యాణ్ దుర్గం, మళ్ళీ పెనుగొండ, మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? బెంగళూరు. అందువే కదా ఈజీగా ఉంటుందని వచ్చింది అమ్మాయి. ఇంకొక వచ్చింది బళ్ళారి నుంచి. వచ్చింది ఇంకొక ఎవరో తెలుసా? ఎవరు? శాంతమంట. మరి పార్లమెంట్ అంతా ఎదిగినా కూడా వైసీపీ నాయకుల్లో ఎంపీ అభ్యర్థులు లేరనే
వైసీపీ నాయకులే మాకు అభ్యర్థులు లేక బయట నుంచి తెచ్చుకున్నాం అనేది వాళ్ళే నిరూపించుకున్నారు. కాబట్టి నేను తెలియజేసేది ఒక్కటే, ఇందులో మీకు శాంతం ఎవరన్నా తెలుసా? మరి మన ఎంపీ అభ్యర్థి పార్సాద్ గారు తెలుసా? మరి ఉషశ్రీ గారు తెలుసా? సవితమ్మ తెలుసా? అది పక్క లోకల్ బంధువులాగా వస్తారు. ఏదో ఇంట్లో ఆ రోజు ఓలిగలో యాట్లో కోడో నాటుకోడో చేసుకుంటారు, తింటారు, పోతారు, ఏదో సర్దే బద్దే ఉంటే కట్టుకొని పోతారు, అంతేనా? ఇంట్లో వాళ్ళు ఇంట్లోనే, మేమిద్దరం స్థానికులమే. ఎంపీ పార్థసారథి గారి కలవాలన్నా పెనుగొండలో కలవచ్చు, సవితమ్మను కలవాలన్నా పెనుగొండలో కలవచ్చు. నాకు ఏ గేట్లు లేవు. డైరెక్ట్ గా ప్రజలైనా నాయకులైనా ఏదైనా సమస్య వస్తే మా దగ్గరికి, ఇద్దరి దగ్గరికి డైరెక్ట్ గా కలవచ్చు మామా కోడళ్ళ దగ్గర. కాబట్టి మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించవలసిందిగా కోరుకుంటున్నాం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి కోడికత్తన్నాడు, మళ్ళా ఏమన్నాడు, బాబాయ్ గొడ్డలు పొడి ధారావారి చరిత్ర అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు, ఈ రోజు రాళ్లతో వేశారంట, ఆయన రాళ్లతో కొత్త డ్రామా ఆడుతున్నారు. అది జనాలకి తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు, మంత్రి ఉషశ్రీ గారు, మాది డొక్కు సైకిలా? మా సైకిల్ చరిత్ర గురించి నీకు తెలియదమ్మా. నీ ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయి సెంట్రల్ జైలు పిలుస్తా ఉన్నాయి తల్లి. అమ్మా, జైలు పిలుస్తా ఉన్నాయి. సమయం దగ్గరకు వచ్చింది, ఓపికగా ఉండు. మాది ఏ స్పీడ్ లో పోతుందో నీకు దగ్గరలోనే తెలుస్తుంది. మేము 175 స్పీడ్ లో ఉన్నామమ్మా తల్లి, మమ్మల్ని తట్టుకోవడం నీ చేత కాదు. ఇంకో విషయం కూడా చెప్తున్నా, అందరూ కుర్చీ కోసం పోరాటం చేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారికి స్పెషల్ స్టేటస్, తండ్రి శవం పెట్టుకొని సంతకాలు పెట్టించుకున్నారు. ఏమని? ముఖ్యమంత్రి చేయండి నన్ను అని. ఏమి? చెల్లిని తోలేశారు, బాబాయ్ని పంపించేశారు. ఇంకో చెల్లేమో కోర్టు చుట్టూ తిరుగుతోంది. కోడికత్తి శ్రీనివాస్ ఏమో జైల్లో ఇబ్బంది పడుతూ మొన్నే బెయిల్కి వచ్చాడు. కానీ అందరూ అలా లేరు తల్లి. మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల జనాభా వాళ్ళ భవిష్యత్ బాగుండాలని గొప్ప సంకల్పంతో తెలుగుదేశంతో పాటు బీజేపీతో పాటు కలిసి వచ్చిన ముఖ్యమంత్రి పదవి కాదు, ఇప్పుడు రాజకీయాలు కాదు, మన రాష్ట్రం కాపాడుకోవాలనుకున్న మన జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అదే విధంగా జనసేన సైనికులు కూడా మనతో పాటు అదే విధంగా నడుస్తున్నారు. అంతేకాదు ఈ భారతదేశాన్ని ఒక ప్రపంచ స్థాయిలో భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చిన మన నరేంద్ర మోడీ గారు కూడా మనకి ఈ రోజు ఒక శ్రీకృష్ణ వలె మన రాష్ట్రాన్ని కూడా నడుపుతున్నారంటే బీజేపీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకు రాజధాని కావాలన్నా, పోలవరం కావాలన్నా, మనకి ఏమన్నా ఉపాధి కావాలన్నా, మనకు సాగునీరు, తాగునీరు, మహిళా సాధికారత కావాలన్నా మనకు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అంతేకాదు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది, చంద్రబాబు నాయుడు గారు కానీ వారి కుటుంబానికి కానీ వాళ్ళు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదు. అవసరమా? ఎవరికి కావాలి? 5 కోట్ల ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. మన కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ రోజు వాలంటరీ వ్యవస్థను పెట్టుకొని అడ్డం పెట్టుకొని బెదిరిస్తున్నారు కొంతమంది. మేము వాలంటీర్లకు తెలియజేసేది ఒకటే, మీరు ఎంత బెదిరించినా, ఎంత భయపెట్టినా, ఎన్ని వేల డబ్బులు ఇచ్చినా తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. నేను తెలియజేసేది ఒకటే, 5,000 రూపాయలు ఓటుకి ఇవ్వాలని ఉషమ్మ గారు ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఎందుకంటే ఇసుక దుడ్లు ఎక్కువగా ఉన్నాయి, మందు దుడ్లు ఎక్కువగా ఉన్నాయి, కబ్జా చేసిన దుడ్లు ఎక్కువగా ఉన్నాయి, మామూలు చేసిన దుడ్లు చాలా ఉన్నాయి. కళ్యాణ్ గారిని అడగండి, చెట్లుకి పుట్లను అడిగినా కూడా చెప్తారు. అందుకు మేడం గారు నేను 5,000 ఇస్తే పెనుగొండ ప్రజలు ఓటేస్తారులే అనుకుంటున్నారు. అమ్మా, ఇది పోరాట గడ్డ. పరిటాల రవి గారు మీ 5,000 మా డబ్బులేని మాకు తెలుసు తల్లి, మేము తీసుకుంటాం. మా
సైకిల్ గుర్తుకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు కొంతమంది ఉన్నారు ఊర్లో, ఏదో 5 మంది 10 మంది ఉన్నారు. 5 మంది 10 మందికి కూడా నేను తెలియజేసేది ఒకటే, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. మీరు ఇచ్చే 5,000 రోజుకు 2.5 రూపాయమ్మా, 5 ఏళ్లకు లెక్కేసుకుంటే ₹2.60 పడుతుంది. మన జీవితాలు అమ్ముకుంటే మన పిల్లల భవిష్యత్తును మనమే అమ్ముకున్నట్లు అయిపోతామని